అవయవదానం రెండుగా ఉంటుంది. అంటే లైవ్ రిలేటెడ్ అండ్ లైవ్ అన్రిలేటెడ్ అని కూడా అంటాము. రెండవది అంటే మెడికల్ భాషలో దాన్ని అన్రిలేటెడ్ అవుతుంది. రెండవది చనిపోయిన తర్వాత జీవన్మృతులైనప్పుడు కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళు అవయవదానం చేయాలి అనుకుంటారు. అంటే ఒక అమ్మ కానీ, ఒక అక్క కానీ, నాన్న కానీ, అన్నయ్య కానీ, తమ్ముడు కానీ, చివరికి భార్య కానీ, ఈ రక్త సంబంధికులైనటువంటి వాళ్ళని మనము లైవ్ రిలేటెడ్ అంటాం. అంటే బతికి ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళు రక్త సంబంధికులు అవుతారు. చట్టరీత్యా వాళ్ళు రిలేటెడ్ అవుతారు. కానీ ఒకే ఒక అన్రిలేటెడ్ థింగ్ని చట్టం ఒప్పుకుంటుంది. అది భార్య కానీ, భర్త కానీ. అంటే అమ్మ, నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్య, భర్త, వీళ్ళు కిడ్నీ ఇవ్వడానికి, ఒక అవయవం ఇవ్వడానికి కుదురుతుంది. నేను అనుకున్నట్టు రెండే మాత్రం చెప్తున్నాను, లివర్ అండ్ కిడ్నీలో మాత్రమే చెప్తున్నాను. మిగతా అవయాలు ఇవ్వడానికి ఒకటే గుండె ఉంటుంది కదా, ఒక గుండె తీసి ఇవ్వడం అంటూ జరగదు. సినిమాలో సాధ్యం అవుతుంది కానీ నీ జీవితంలో ఇట్లాంటివన్నీ గమ్మతులు సాధ్యం కాదు. సో కాబట్టి ఇక్కడ వాళ్ళు కుటుంబ సభ్యులు ఇవ్వాలి. అయితే చట్టరీత్యా సాధ్యం కానటువంటివి చాలామంది ఆథరైజేషన్ కమిటీ ద్వారా కొందరు చేస్తూ ఉంటారు. మనం కూడా వింటూ ఉంటాం, అడపా కిడ్నీ ర్యాకెట్ ఏదో అంటూ ఉంటారు అక్కడ. అంటే మనకు సంబంధం లేనటువంటి వాళ్ళు కిడ్నీ ఇస్తే తీసుకోవడం లాంటిది చట్టరీత్యా నేరమైనటువంటిది. దానికి కఠిన శిక్ష, కారాగార శిక్ష, జరిమానా కూడా ఉంటుంది. కానీ కొంతమంది దాన్ని త్రోసిరాజుని చేస్తూ ఉంటారు, వాళ్ళు దొరుకుతూ ఉంటారు, గందరగోళాలు చేస్తూ ఉంటారు. కాకపోతే చాలా జరుగుతూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ట్రాన్స్ప్లాంటేషన్ చాలా ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. అది చాలా నైతిక విలువలతో కూడినటువంటిది. కేవలం శాస్త్రీయ ధర్మమే కాదు, దాంట్లో కొంచెం నైతిక విలువలు కూడా ఉంటాయి. కాబట్టి సమాజము, చట్టము దానికి కొన్ని ఒక గౌరవాన్ని ఆపాదించి దానికి కొన్ని సూత్రాలు ప్రతిపాదించింది. అంటే ఎవరు ఇవ్వాలి, ఎవరు ఇవ్వకూడదు అలా అనేసి. అంటే ఎవరు పడితే వాళ్ళు కిడ్నీలు అమ్ముకుంటాము, మేము మాకు ఆర్థికంగా సమస్యలతో బాధపడుతున్నాము అని చెప్పేవాళ్ళు అలాంటి కిడ్నీలు అమ్ముకోవడం అంటూ కుదరదు. కేవలం చట్టరీత్యా నేరమైనటువంటి విషయం అది. మీ రక్త సంబంధికులకి, కుటుంబ సభ్యులకు మాత్రమే ఇవ్వగలుగుతారన్నది ఉంటుంది. ఇంతకు నేను చెప్పినట్టుగా భారత ప్రభుత్వం కొన్ని చట్టాల్లో కొన్ని మార్పులు తీసుకొచ్చేసింది 2012లో. ఆ తర్వాత కూడా దాని ప్రకారము వాళ్ళ కుటుంబ సభ్యులు తాతమ్మ, తాతయ్య, అమ్మమ్మ, పిన్ని, బాబా అలాంటి వాళ్ళు కూడా ఇవ్వడానికి ఉంది. కానీ మన ఇండివిజువల్ రాష్ట్రాల్లో దాన్ని ఇంకా పూర్తిగా ఆమోదించలేదు. కాబట్టి మన రాష్ట్రాల్లో ఇంకా అవన్నీ మనం మొదలు పెట్టలేదు. వేరే రాష్ట్రాల్లో దాదాపుగా కొన్ని సందర్భాల్లో తాతయ్య, అమ్మమ్మ వాళ్ళు కూడా, మనవడు, మనవరాళ్ళు కూడా ఇవ్వడానికి వీలుగా చట్టాలు కొంచెం ఆమోదించి వాటిని సవరించారు. మన రాష్ట్రంలో ఇంకా లేదు. కాబట్టి చాలా మంది అడుగుతుంటారు, ముఖ్యంగా 14-15 ఏళ్ల పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న కాకపోతే వాళ్ళ అమ్మమ్మగా, తాతయ్య గాని కూడా ఎవరైనా ఇవ్వవచ్చు గాక. కానీ మన రాష్ట్రంలో ఇంకా అది చట్టంగా పూర్తిగా రాలేదు కాబట్టి మనం ఇంకా ఇవ్వటం లేదు. ప్రస్తుతం అయితే అమ్మ, నాన్న, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పిల్లలు, భార్య, భర్త వీళ్ళు మాత్రమే చట్టరీత్యా కిడ్నీలు కానీ, అవయవం కానీ డొనేట్ చేయడానికి సాధ్యమవుతుంది. ఇకపై నేను చెప్పినట్టుగా ఇంటెన్సివ్ కేర్లో జీవన్మృతులై ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా అందరూ కూడా జీవన్మృతులు అయ్యారు అని చెప్పి నిర్ధారణకు వచ్చేసిన తర్వాత వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అవయవాలను ఇవ్వగలుగుతారు. అలాగే నేను చెప్పినట్టుగా కొన్ని సందర్భాల్లో ఏదైనా అనారోగ్య సమస్య వాళ్ళకి వాటిల్లేదు. ఉదాహరణకి గుండె జబ్బు బాగా ఉంది, గుండె పంపు బాగలేదు అనుకుందాం. అతను చనిపోయాడు, జీవన్మృతుడు అయ్యాడు, అతను అవయవాలు ఇవ్వాలి. గుండె ఇవ్వడానికి ఉండదు కదా, గుండె ఆల్రెడీ పాడైపోయింది.